కట్ ఆఫ్ మార్కులు దాటిన దివ్యాంగులను జనరల్ కేటగిరీలోకి ఎందుకు చేర్చరు? అలాగే కట్ ఆఫ్ మార్కులు దాటిన కేటగిరీ రిజర్వ్డ్ అభ్యర్థులను జనరల్ కేటగిరీలోకి ఎందుకు చేర్చరు అనే విషయాన్ని ఇక్కడ మీరు గమనించవచ్చు. కేవలం దివ్యాంగుల రిజర్వేషన్లకు సంబంధించి ఫైల్ అయినటువంటి ఒక కేసులో భాగంగా ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది. దివ్యాంగుల రిజర్వేషన్ల అమల్లో జరుగుతున్న వివక్షపై సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. విద్యా ఉద్యోగ ప్రవేశాలకు సంబంధించి అన్రిజర్వ్డ్ కట్ ఆఫ్ మార్కు దాటిన ప్రతిభావంతులైన దివ్యాంగులను జనరల్ కేటగిరీ విభాగంలో చేర్చకుండా వారిని రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులుగా పరిగణించడాన్ని తప్పుపట్టింది. దీనివల్ల మరో దివ్యాంగుడికి రిజర్వేషన్ పొందే అవకాశం దక్కకుండా పోతుందని జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతా ధర్మాసనం శుక్రవారం ఆవేదన వ్యక్తం చేసింది. కుల ఆధారిత రిజర్వేషన్లలో జనరల్ కేటగిరీ కటాఫ్ దాటిన అభ్యర్థులకు రిజర్వేషన్ సీటు కేటాయించకుండా వారిని జనరల్ కేటగిరీ అభ్యర్థులు పరిగణిస్తారు. దీనివల్ల ఆ రిజర్వ్డ్ కులంలో మరో వ్యక్తికి ఆ సీటు దక్కుతుంది. అదే అవకాశాన్ని దివ్యాంగులకు ఇవ్వడం లేదని మాకు తెలిసింది. ఇది ఆందోళన కలిగించే అంశమని, ప్రతిభ కనబరిచిన దివ్యాంగులను మెరిట్ జాబితాలో పైకి పంపించకపోవడం దారుణమని ధర్మాసనం పేర్కొంది.